ఏక మనసు కలుగు చేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఏక మనసు కావాలి. కుటుంబంలో ఇద్దరుంటే ఏకత కావాలి, నలుగురుంటే ఏక మనసు కావాలి. సంఘంలో ఒక 10 మంది ఉంటే, 100 మంది ఉంటే, 1000 మంది ఉంటే వారిలో భిన్నాభిప్రాయాలు ఉండక మానవు. కానీ ఐక్యతను కాపాడుకొనుట యందు మనము శ్రద్ధ నిలపాలి. అప్పుడే ఆ ఐక్యత కలిగి జీవించగలం, ఏక మనసు కలుగుతుంది. అయితే ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రమపడి శ్రద్ధ కలిగి రాకులాడి వెంటాడి పొందుకోవడంలో మనకి గొప్ప లాభం ఏంటయ్యా అంటే నూతనత్వం కలుగుతుంది. నూతన హృదయం, నూతన ఆత్మ మనలో కలుగుతుంది. క్రొత్తది అంటే ప్రతి ఒక్కరం సంతోషిస్తాం. పాత సంవత్సరం గతిస్తుంది, క్రొత్త సంవత్సరం వస్తుంది అంటే సంతోషం. క్రొత్త వస్త్రాలు అంటే సంతోషం. క్రొత్త పరిచయాలు సంతోషిస్తాం. క్రొత్త ప్లేసులకు వెళ్ళడం సంతోషిస్తాం. క్రొత్త మాటలు వినడం సంతోషిస్తాం. అలాగే మన హృదయంలో నూతనత్వం కావాలి. ఎప్పుడు ఒకే విధంగా మనము కొన్ని సమస్యలతో బాధలతో శోధించబడుతూ వేధించబడుతూ ఇక ఇంతేనా నా బ్రతుకు అన్నట్లుగా బ్రతుకుతూ ఉంటాం. ప్రియ సహోదరి, దేవుడు నిన్ను నూతన వ్యక్తిగా, నూతన మార్గాలలో, నూతన దీవెనలతో, నూతన హృదయాన్నిచ్చి నిన్ను ఆశీర్వదించాలి, ఉల్లసింప చేయాలని, ప్రభువుకి సాక్షిగా నిన్ను బ్రతికించాలి అని ఆయన అనుకుంటుండగా మనము ఆయన ఉద్దేశాలను రీచ్ అవుదాం. మనం పాత స్వభావాలతో, కుళ్ళిపోయిన హృదయంతో, పాత పద్ధతులతో, పాత అలవాటులతో, దేవుని విసిగించే మాటలతో బ్రతకక పాత వాటిని విడిచిపెడదాము. చిన్న భిన్నముల అయిపోయే మాటలను విడిచిపెడదాము. క్రొత్తదనము, ఐక్యతను కాపాడుకుందాం, ఏకత్వాన్ని కాపాడుకుందాం, నూతనత్వాన్ని పొందుకుందాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. నూతన హృదయమును మానవ పుట్టించి ఐక్యత కలిగి మేము జీవించాలి అని కోరుకుంటున్నారు. మీ స్తోత్రాలు. అవును తండ్రి, కుటుంబములో ఐక్యత, సంఘములో ఐక్యత, సమాజములో ఐక్యత, క్రైస్తవ్యంలో ఐక్యత మేము కాపాడుకొనుట యందు ప్రతి ఒక్కరము బాధ్యత వహించాలి అని మీరు హెచ్చరించారు. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఐక్యతను కాపాడుకునే పనిలో మేమందరము బాధ్యత కలిగిన వారిగా ఉండుటకు సహాయం చేయండి. ఐక్యతలో ఉన్న దీవెన, ఆశీర్వాదం పొందుకొనుటకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. దైవ దీవెనలకు పాత్రలుగా మార్చబడండి. ఈ పరిచర్యను ప్రేమిస్తూ ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.